అధికార పార్టీ తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతోంది అంటూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్కతాలో ధర్నా చేశారు. పోలీసులు అనుమతించకపోయినా మొండిగా రోడ్డుపైనే బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు మమతా బెనర్జీ. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం మమతా బెనర్జీ మొదటిసారి రోడ్డెక్కారు. అధికారాన్ని కోల్పోయినా పోరాటాన్ని మాత్రం వదల్లేదంటూ పోలీసులు అనుమతి నిరాకరించినా, స్టేజ్ వేయకపోయినా, ఆంక్షలు విధించినా రోడ్డు మధ్యలో కూర్చొని ధర్నా చేపట్టారు మమత. ఒకవైపు అభిషేక్ బెనర్జీపై దాడి ఆరోపణలు, మరోవైపు టీఎంసీ కార్యకర్తలపై ఎన్నికల అనంతర దాడుల ఆరోపణలు. ఇలా అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ టీఎంసీ అధినేత ధర్నాకు దిగారు. ముందుగా మమత ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎస్ప్లనేడ్లోనే రాణి రష్మోని రోడ్డుపై వేదిక ఏర్పాటు చేసుకోవడానికి నిరాకరించారు. మైకులు, భారీ సౌండ్ సిస్టమ్స్ వినియోగించొద్దని సూచించారు. అయినా మమత వెనక్కి తగ్గలేదు. పోలీసుల పరిమితుల మధ్య ధర్నా చేపట్టాలని నిర్ణయించిన మమత ఎస్ప్లనేడ్ వై ఛానల్ ప్రాంతంలో బైఠాయించారు. వేదిక లేకుండా, మైక్ లేకుండా కేవలం మెగాఫోన్ చేతిలో పట్టుకుని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా హరిస్తున్నారని అధికార పార్టీ బీజేపీపై విరుచుకుపడ్డారు దీదీ. అయితే ధర్నాలో ఎన్నికల్లో గెలిచిన నేతలు చాలా మంది గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.